హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు తులారాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. తులారాశి జాతకులకు రేపటి రోజున సాయంత్రం 4:30 తర్వాత ఈ వార్త అందుతుంది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఎందుకు అంటే గనక మీ యొక్క గ్రహ స్థితి రీత్యా ఈ రోజునే మీకు ఈ విధమైనటువంటి వార్త ఈ సమయం దాటాక అందుకోబోతున్నారు. ఆ యొక్క వార్త ఏమిటి? అసలు వీరికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియాలి అంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వ్యక్తుల మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే గనక చాలా మంచి వ్యక్తులని చెప్పాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారు చాలా తెలివైన వ్యక్తులుగా వర్ణించబడ్డారు. చాకచక్యం అధికంగా ఉంటుంది. స్వయం ప్రతిపత్తి కూడా కలిగి ఉంటారు. కొన్ని తప్పుల కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు భరించాల్సి వస్తుంది. ఈ రాశి వారిని జలతత్వ రాశిగా పరిగణిస్తారు. సాధారణ స్వభావాన్ని, ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. కెరియర్ లక్ష్యాల గురించి చాలా వరకు ఉత్సాహంగా ఉంటారు. విజయం సాధించడానికి చాలా కష్టపడి పని చేస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు సృజనాత్మకంగా కూడా ఉంటారు. ప్రత్యేక ఆలోచనలతో పనిచేయడానికి ఇష్టపడతారు. వారు విషయాల గురించి చాలా సానుకూలంగా ఆలోచిస్తుంటారు. ప్రతికూలతలకు దూరంగా ఉంటారు. ఈ రాశి వారికి కొన్ని బలహీనతలు ఉంటాయి. దీని కారణంగా వారు జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి యొక్క బలాలు, బలహీనతల గురించి చూస్తే గనక ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడాను ఈ విధమైన అలవాటే కలిగి ఉంటారు. సానుకూల దృక్పథంతో ఎదుటి విషయాలు చూస్తారు. ఇతరుల చేత ప్రశంసలు అందుకుంటారు. విద్యా పనుల పట్ల ఆసక్తి అధికమో. తెలివైన వారు కాబట్టి ఎంతో లోతుగా ఆలోచించి కానీ పనులు చేయరు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఇష్టం చూపిస్తారు. సమస్యలు పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాల్లో కొల్లగొడతారు. ఈ రాశి వ్యక్తులు ప్రేమ, గౌరవం, సంబంధాల్లో నిజాయితీకి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చే భాగస్వామి కోసం చూస్తూ ఉంటారు. తమ సంబంధ బాంధవ్యాలను చాలా గౌరవిస్తారు. విషపూరితమైన సంబంధాలను అస్సలు ప్రోత్సహించారు. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో సవాళ్లకు కూడా వీరు భయపడరు. కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా ఎక్కువ. వీరి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అద్భుతవంతమైనవి. అయితే ఒకే పనిని ఎక్కువ కాలం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. ఏ పని అయినా కూడా చాలా త్వరగా విసుగు చెందే లక్షణం వీరికి ఉంటుంది. కాబట్టి ఇది వీరి యొక్క బలహీనత అని చెప్పుకోవాలి. దీని కారణంగా కొన్నిసార్లు ప్రేమ విషయంలో కూడాను ఆర్థిక నష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది పురోగతి మార్గం. అడ్డంకులను కూడా చాలా వరకు కూడాను ఇటువంటి పరిస్థితులు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అడ్డంకులు తీసుకుని వస్తుందని చెప్పాలి. ఈ రాశి వారికి కోపం అధికము. అలాగే వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపము ఇది అని చెప్పాలి. చిన్న చిన్న విషయాలకే త్వరగా కోపం తెచ్చుకుంటారు. దీని కారణంగానే మానసిక క్షోభ కూడా వీరికి ఉంటుంది. తమ భావాలు ఎవరితో సులభంగా పంచుకోలేకపోతారో. దీని కారణంగా చిరాకు కూడా కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు సొంత నిర్ణయాలను ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఇతరుల సూచనలు విస్మరిస్తారు. వ్యక్తిగత, వృత్తి జీవితం సమతుల్యతను కాపాడుకోవడానికి ఇతరుల నుండి సలహాలు కూడా ముఖ్యమైనవి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కెరియర్ విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారో. తమ కలల్ని నిజం చేసుకోవడానికి కష్టపడతారో. వీలైనంత త్వరగా విజయం సాధించాలనే తపన చాలాసార్లు వీరిని నిరాశకు గురి చేస్తుంది. ఓపికగా ఉండండి. నిరంతరం ప్రయత్నం చేయండి. ప్రతి రంగంలో కూడా విజయం సాధించగలుగుతారు. ఈ రాశి యొక్క జీవితంలో కొన్ని అంశాల్లో వీరు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకుంటేనే ఖచ్చితంగా జీవితంలో అద్భుత ఫలితాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలను చాలా మంది అడ్డుకునే వ్యక్తులు ఉన్నారని చెప్పుకోవాలి.
మీ యొక్క దూరపు బంధువుల్లో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారితో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా విషయంలో ఎదుగుతుంటే, మీరు మీ యొక్క బంధువుల్లో మంచి పేరు తెచ్చుకుంటుంటే వారు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ వెనకాల దుష్ప్రచారం చేస్తున్నారు, మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఇటువంటి వ్యక్తుల పట్ల ఈ రాశి వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం అంశంలోకి వస్తే గనక రేపటి రోజున దిన ఫలాల ప్రకారం తులారాశి జాతకులకు చూస్తే గనక సాధారణ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన ఫలితాలు అయితే లేవండి. వ్యాపార విషయంలో చాలా వరకు సాఫీగా గడిచిపోయే రోజని చెప్పాలి. మీకు మాత్రం ఒక అంశంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. సాయంత్రం 4:30 దాటాక గృహిణులు కావచ్చు, లేకపోతే పురుషులు అయినా కూడా ఇరుగు పొరుగు వ్యక్తులతో మీకు కాస్త ఇబ్బందులు తలెత్తవచ్చు. కావున వారితో మాట పెరగొచ్చు. అనవసరపు వాదనలకు, చర్చలకు గురి కావాల్సిన అవసరం కనిపిస్తుంది. వారితో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. వారు లేనిపోని మాటలు ఈ రోజున మీ చెవికెక్కించే ప్రయత్నం చేస్తారో, మిమ్మల్ని దెబ్బతీయడం కోసం లేనిదే ఉన్నట్లుగా కొన్ని వార్తలు మీకు చెప్పబోతున్నారో వారి చెప్పుడు మాటలు అస్సలు మీరు ఆలకించదో. అనవసరపు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. కొన్నిసార్లు చిన్న గొడవే, కానీ అది చినికి గాలివానగా మారిపోతుంది. మానసికంగా మిమ్మల్ని ఎంతగానో కృంగతీస్తుంది. వారి యొక్క మాటలతో ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు మాయ చేసే ప్రయత్నం చేస్తారో. కావున మీరు ఏమిటంటే గనక ఈ రోజున తెలిసిన ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మద్దు. ఆ విషయం నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం తప్పక చేయండి. అందరి ముందు గట్టిగా అరుస్తూ చెడ్డగా మాట్లాడినప్పుడు మీరు తట్టుకోలేకపోతారో. మీరు ఎటువంటి పొరపాటు చేయలేని వారు అయినా సరే ఆ యొక్క నిందను మీరు భరించలేకపోతారో. అటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరి గురించి ఎవరి ముందు చర్చించొద్దు. ముఖ్యంగా మనం ఒకరి గురించి ఒకరి ముందు మాట్లాడడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించడం లేదని మీకు అర్థమైనప్పుడు అటువంటి వారి గురించి ఎవరి దగ్గర కూడా చర్చించొద్దు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అంటే మన మంచి కోరుకునే వ్యక్తుల్లాగానే కనిపిస్తారు. మన దగ్గర అన్ని విషయాలు లాగేస్తూ ఉంటారు. పర్సనల్ విషయాలు కూడా మనం చెప్పేస్తూ ఉంటాము. మన మనసులో ఎదుటి వ్యక్తిపై ఎటువంటి అభిప్రాయం ఉందో కూడా వారితో గుడ్డిగా చెప్పేస్తూ ఉంటాము. ఈ రోజున ఈ విషయంలో మీరు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడాను అననుకూల ఫలితాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. కొంతమంది వ్యక్తులు ఈ రోజున కావాలని మిమ్మల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. మీ మీద పుకార్లు, షికార్లు చేయొచ్చు. ఇలా నష్టం కలిగించాలని వారు భావిస్తారు. అనేక రకాలైన చాడీలు క్రియేట్ చేసి ఎదుటి వ్యక్తి దగ్గర మీ యొక్క విషయాన్ని చర్చిస్తారు. లేకపోతే వేరే వ్యక్తుల దగ్గర చర్చిస్తారు. మరికొంతమంది ఉండబట్టలేక ఏమైనా విషయాలు తెలిస్తే వారు మనసులో దాచిపెట్టుకోలేరు. ఎవరి గురించి అయితే మీరు చర్చించారో ఆ యొక్క అంశం గురించి 10 మందిలో చెప్పేస్తుంటారు. ఈ విధంగా చెప్పే లక్షణం కారణంగా కావచ్చు, లేకపోతే కావాలని మిమ్మల్ని బ్యాడ్ చేయడం ద్వారా కావచ్చు, ఈ రోజున లేనిది ఉన్నట్లుగా పుకార్లు, షికార్లు చేయిస్తారు. కావున వారు చెప్పేది ఆలకించొద్దు. మీ గురించి వారు చెప్పేది కూడా నిజమని నమ్మి మానసికంగా కృంగిపోవద్దు. ఆ వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కావున గొడవ జరగకుండా అప్రమత్తంగా ఉండండి. నచ్చని వ్యక్తుల గురించి అయినా సరే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులతో అస్సలు చర్చించొద్దు. అది మీకు చాలా పెద్ద గొడవకు దారితీసే ఫలితం ఈ రోజున దిన ఫలాల ప్రకారం మీ జాతకంలో కనిపిస్తుంది. తులారాశి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఇలాగే ఉండబోతున్నాయి. మీ యొక్క జీవితంలో మీరు ప్రశాంతకరమైన వాతావరణాన్ని అయితే ఈ రోజున పొందుకుంటారు. ఆ శని భగవానుని ఆశీస్సులు మీకు మెండుగా తోడుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున శని భగవానుని ఆరాధించండి. అలాగే మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని గావించండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు కలిగే అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.